సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ ని గెలిపించాలని కోరుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో దానం నాగేందర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రచారం నిర్వహించారు. అంబర్పేట్ ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేయలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. దానం నాగేందర్ ని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి దానం నాగేందర్ హయాంలోనే జరిగిందన్నారు బల్మూరి వెంకట్. డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ లేదా మెట్రో రైల్ కానీ ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ జరిగినాయి. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తారో రేవంత్ రెడ్డి గారికి మీరు సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. మీరు అంబర్పేట శాసనసభ్యునిగా ఉన్నప్పటికెళ్ళి ఈరోజు మీరు ఎంపీగా ఉన్నారు. కేవలం మీ సొంత నియోజకవర్గం ఈ యొక్క కాచిగూడ సొంత డివిజన్కి చేసిన అభివృద్ధి ఏందో ముందు శ్వేతపత్రం రిలీజ్ చేసి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పాలి. తప్పనిసరిగా ఈరోజు ప్రజలందరూ కూడా దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిస్తే తప్పనిసరిగా వారు కేంద్ర మంత్రి అవుతారు. వారు కేంద్ర మంత్రి అయినాక అత్యధిక నిధులు హైదరాబాద్ ఏదైతే సంబంధించి జిల్లాకి తీసుకొని వచ్చి పెండింగ్ గా ఉన్న పనులన్నీ కూడా ఏదైతే కంప్లీట్ చేస్తూ అదనపుగా హైదరాబాద్ ప్రజలు ఏవైతే కోరుకుంటారో అవన్నిటినీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారని ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న యువకులు ఈరోజు దానం నాగేందర్ అంటే పెద్ద ఎత్తున దానమన్నని గెలిపివ్వాలని చెప్పని ముక్త కంఠంతో యువకులందరూ వారు వెంట ఉన్నారు. తప్పనిసరిగా మా ఎన్ఎస్వై శ్రేణులు ఈ డివిజన్లో అభిజిత్ యాదవ్ గారు అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న యువజన కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్వై నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో యువకులందరి దగ్గరికి వెళ్ళి కూడా అతిపెద్ద కులం యువకులం బలం దానమన్న వెంట ఉంది. వాటి తప్పనిసరిగా దానమన్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిచి తీరుతారు.